హాయ్ హలో అండి, మీ ఈశ్వరమ్మని అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే పిల్లల కోసం రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. మొన్న రవ్వ కేసరి చేసినప్పుడు రవ్వ అయితే మిగిలిందండి. ఇంకా దాంతో రవ్వ లడ్డు అయితే చేద్దాం అనుకున్నాను. నేనైతే రవ్వని నేతిలో బాగా ఏగిచ్చి తర్వాత కొబ్బరి వేసి బాగా కలిపిన తర్వాత అవి కొబ్బరి నేతిలో ఏగిచ్చేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా తర్వాత పంచదార అయితే బాగా కలిపి కొంచెం వేడి పాలు కాసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ రవ్వ లడ్డు అయితే చేసేసాను. మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు దాంట్లో ఏమేమి వేసేమని కాదండి, రవ్వని ఎంత బాగా ఏగితే అంత టేస్ట్గా ఉండిద్ది రవ్వ లడ్డు అనేది. కొంతమంది చేస్తే నోటి కరుచుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే నేను రవ్వ లడ్డు అయితే చేసేసాను. నేను ఒక పావు కిలో అయితే రవ్వను తీసుకున్నానండి. ఒక 15 రవ్వ లడ్డులు అయితే అయినాయి. పిల్లలు కూడా తినేసేస్తున్నారు. మీరు ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే నాకు బూస్టప్ అయితే కావాలి. ఆ బూస్టప్ ఏంటంటే మీరు చేసే ఒక లైక్. ఇక్కడైతే నేను రవ్వ లడ్డు టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. నేను చెప్పినట్టు రవ్వ బాగా ఏగింది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.